ఒక యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. ఒక లేవీయుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు వచ్చాడు, వాడిని చూడగానే వాడి గాయాలకు కట్టులు కట్టి తన గాడిద మీద ఎక్కించుకొని పూటకూడ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించాడు. సో మన వ్యక్తిత్వం, దేవుని పట్ల మన యొక్క వైఖరి ఎలా ఉంది, మనుషుల పట్ల మన వైఖరి ఎలా ఉంది, ఇది చాలా ముఖ్యమైన విషయాలు. దేవుని పట్ల మన వైఖరి ఎలా ఉంది, మనుషుల పట్ల మన వైఖరి ఎలా ఉంది. ఏంటంటే ఎప్పుడు చూసినా మనం దేవుని పట్ల దేవుడు ఏదో నాకు ఇవ్వాలి, దేవుడు ఏదో నన్ను ప్రేమించాలి, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నేను ఎందుకు చేయలేదు, ఇలాంటి కొన్ని దేవుని మీద కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కొంతమందికి. దేవుడు అంటే ఎప్పుడు దేవుడు ఎవరి కోసం ఇస్తాడు, దేవుడు ఇవ్వాలి, దేవుడు ఉంటే చూడాలి, చెయ్యాలి, మెయిల్ చేయాలి, స్వస్థపరచాలి, అది ఇవ్వాలి, అదే వైఖరితో ఉంటారు కొంతమంది. అలాగే పొరుగువారి గురించి కొంతమంది ఎప్పుడు చూసినా పక్క వాళ్ళని గురించి అసూయపడేవారుగా, ఎవరన్నా బాగుంటే వాళ్ళ మీద అసూయ తలంపులు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. నీకంటే వాళ్ళు బాగా పాడారంటే చాలు, అంతే వెంటనే ఒక విధమైనటువంటి స్వభావంలో సంకుచితమైన స్వభావం వచ్చేస్తుంటాం. అది వైఖరి. మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన వైఖరులు మారిపోతాయి. నిన్ను ఎవరన్నా కుడి చెంప మీద కొడితే, ఎడం చెంప మీద కొడితే కుడి చెంప చూపించమన్నాడు. సాధారణంగా వరకే ఎవరన్నా నిన్ను కొడితే ఏం చేస్తావు చెప్పండి, కొడితే నువ్వు మళ్ళీ కొడతావు అంతే. ఏంటంటే నీకు బుద్ధి లేదు అని ఎవరన్నా అన్నారనుకోండి, నీకు అసలే బుద్ధి లేదు పో అంటారు. దర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. అది లోకం యొక్క తత్వం, లోక వైఖరి. కానీ దేవుని బిడ్డలమైన మనం ఏం చేస్తున్నాం, కీడు చేసినోడికి మేలు చేస్తున్నాం. ఏంటంటే మనం ద్వేషించే వారిని ప్రేమిస్తున్నాం. అది దేవుని యొక్క స్వభావం. ఇది ఈ వైఖరిలో మార్పు రావాలి.